వర్గ విభేదాలు ఆ నియోజకవర్గ టీడీపీలో చిచ్చు పెట్టాయా? ఆ నేతలు ఆధిపత్యం కోసం నువ్వా నేనా అంటున్నారా? కూటమిలో కుమ్ములాటలో మొదలయ్యాయని చెప్పుకోవచ్చా? నేతల మధ్య ఆధిపత్యానికి ఆజ్యం పోస్తోందెవరు? ఆ నియోజకవర్గంలో ఆ ఇద్దరు నేతలు కలవరా అంటూ సొంత పార్టీలోనే చర్చించుకుంటున్నారు. ఎవరికి వారు తమ తమ ఆధిపత్యం కోసం కేడర్ని కూడగట్టుకుంటున్నారా? మండలాల వారీగా వారి ఆధిపత్యం కోసం తప్పిస్తున్న ఆ నేతలెవరు? ఒకరి కార్యక్రమానికి ఒకరిని పిలుచుకోకుండా ఒకే నియోజకవర్గంలో తిరుగుతున్నదెవరు? నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్సీల ఎత్తుగడ మధ్య టీడీపీ రాజకీయం మలుపులు తిరుగుతోందా? ఇంతకీ ఆ నేతలెవరు? ఆ నియోజకవర్గం ఎక్కడ? పులివెందుల పొలిటికల్ గా ఈ పేరు చెప్పగానే ఏపీలో ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబమే. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని తమ కంచుకోటలా మలుచుకుంది ఆ ఫ్యామిలీ. పులివెందుల పాలిటిక్స్ లోకి వైఎస్ ఫ్యామిలీ ఎంటర్ అయ్యాక మరో వ్యక్తి గెలిచిన దాఖలాలు లేవు. అయితే అపోజిషన్ లో ఉన్న ఏ పార్టీ అయినా, అధికారంలో ఉన్నది ఏ పార్టీ ఉన్నా అక్కడ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, ముఖ్య నాయకులకు ఏదో ఒక పదవి ఇస్తూ వారిని గౌరవిస్తూనే వచ్చింది. అలాంటి చోట పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది టీడీపీ. అక్కడ మరింత సమన్వయంతో పనిచేయాల్సిన టీడీపీ నేతలు ఇద్దరు వ్యక్తిగత ఈగోలకు పోయి ఇంకా దిగజార్చుకున్నారన్న టాక్ నడుస్తోంది. ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో ఇక్కడ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి మధ్య వార్ తారాస్థాయికి చేరిందట. అంతేకాకుండా వీరిద్దరి మధ్య అంతర్గత పోరు అంతు లేకుండా పోతోందని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. బహిరంగ విమర్శలు కూడా చేసుకుంటున్నారు. దీనికి కారణాలు కూడా ప్రత్యక్షంగా కనబడుతూనే ఉన్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ వైనాట్ 175 అంటే టీడీపీ అధినేత చంద్రబాబు వైనాట్ పులివెందుల అన్నారు. ఇక రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక పులివెందులని అంత తేలిగ్గా వదలకూడదన్న ఉద్దేశంతో ఉందట టీడీపీ అధిష్టానం. అందుకే ఇక్కడి నేతలకు ప్రాధాన్యమిస్తున్నా వాళ్లు మాత్రం కుమ్ములాటలతో టైంపాస్ చేస్తున్నారన్నది క్యాడర్ అసంతృప్తి. గతంలో బీటెక్ రవి వర్సెస్ రామ్ గోపాల్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరుకు నిలువెత్తు నిదర్శనాలు ఉన్నాయి. అయితే ఉప ఎన్నికలలో ఇద్దరు నేతలు ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకున్నారు. మేము ఇద్దరం కాదు, ఇద్దరూ ఒకటే అని కార్యకర్తలకు చెప్పారు. కానీ మళ్లీ నెల తిరగకుండానే నేతల మధ్య రచ్చ రాజేస్తోందట. దీంతో క్యాడర్ ఎటువైపు ఉండాలో తెలియక గందరగోళ పడుతున్నట్టు సమాచారం. ఇక బీటెక్ రవి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియోజకవర్గమంతా తానేనంటూ కలియదిరుగుతుంటే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కూడా నేను స్థానికుణ్ణి అని, నాకు ఇక్కడ హక్కు ఉందంటున్నారు. అంతేకాకుండా తన వంతు తన కార్యకర్తలను తయారు చేసుకుంటున్నారట. పులివెందుల నియోజకవర్గంలోని 6 మండలాలు ఉండగా అందులో 4 మండలాల్లో బీటెక్ రవి, 2 మండలాలలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తమ ప్రాబల్యాలను చూపుకున్నారట. అలాగే నియోజకవర్గంలో ఎవరికి వారు తమ ఆధిపత్యం కోసం చలాయిస్తున్నారనేది స్థానికంగా టీడీపీ కార్యకర్తల్లో ఉన్న భావన. అయితే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో జరిగిన తీరుతో ఇద్దరూ ఒక్కతాటిపైకి వచ్చారని అందరూ భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. తూచ్ అదంతా అబద్ధం, మేమిద్దరం ఒక్కరం కాదు, మా ఇద్దరి భావజాలాలు వేరు, మా ఆలోచనలు వేరు అంటూ మళ్లీ మొదటికే వచ్చారట ఆ ఇద్దరు నేతలు. అధికారం ఉండి అందలం ఎక్కలేక ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు ఆ ఇద్దరు నేతలు ఇక కలవరు అంటూ గుసగుసలాడుకుంటున్నారట. ఇక ఇద్దరు నేతలు మారరు అనేది ఆ పార్టీ వర్గాల నుంచి వస్తోన్న భావన. మొత్తానికి ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ మధ్య ఆధిపత్య పోరులో తెలుగు తమ్ముళ్లు నలిగిపోతున్నారట. అసలు 2 వర్గాలు ఎప్పుడు ఎక్కడ ఘర్షణ పడతాయో అన్నంత టెన్షన్ గా ఉందట పులివెందుల టీడీపీలో. పరిస్థితి చేజారిపోతోందని గమనించిన అధిష్టానం ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. పార్టీ పెద్దలు వార్నింగ్స్ తో సరిపెడతారా లేక ఇద్దరినీ సెట్ చేస్తారా అన్నది చూడాలనుకుంటున్నారు కార్యకర్తలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఎవరి వెనుక నడవాలో తమకు అర్థం కావడం లేదన్నది పార్టీ కార్యకర్తల బాధ. మరి ఇప్పటికైనా ఇద్దరు నేతలు పంతాలు వీడి పార్టీని బలోపేతం చేయాలని స్థానిక టీడీపీ నేతలు కోరుకుంటున్నారు. రాను రాను సంక్లిష్టంగా మారుతున్న ఈ వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీల మధ్య ఆధిపత్య పోరు కావడంతో సమస్యను చంద్రబాబు తేలిగ్గా పరిష్కరిస్తారా లేక నాంచివేత ధోరణిలో ఉంటారా అన్నది ప్రశ్న. చూడాలి మరి ఈ ఇష్యూని పార్టీ అధ్యక్షుల వారు ఎలా హ్యాండిల్ చేస్తారో.